హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ చిన్న కొమ్మని ఎలా పెయింట్ చేయాలి అనేది చూపిస్తాను. అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. అవుట్లైన్ చాలా లైట్గా డ్రా చేయాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టి డార్క్గా డ్రా చేయకూడదు. ఈ ఆకుల్ని ఈరోజు వెట్ ఆన్ వెట్ టెక్నిక్ ఉపయోగించి ఎలా పెయింట్ చేయాలి అనేది చూపిస్తాను. వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అంటే ఫస్ట్ మీరు ఏ లీఫ్ని పెయింట్ చేయాలనుకుంటున్నారో ఆ లీఫ్ని వాటర్తో మొత్తం వెట్ చేయాలి. వెట్ చేసిన తర్వాత మనం కలర్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ నేను ఎల్లో అండ్ లైట్ గ్రీన్ పెయింట్ చేస్తున్నాను. మనం వాటర్ని ఫస్ట్ అప్లై చేసాం కాబట్టి కలర్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అవుతుంది. లీఫ్కి ఎక్కడ ఎల్లో షేడ్ ఎక్కడ గ్రీన్ షేడ్ ఉండాలో అక్కడ ఎల్లో గ్రీన్ అప్లై చేయాలి. మనం ఓన్లీ కలర్ని అప్లై చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ టెక్నిక్ని వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అంటారు. లైట్ గ్రీన్ ఇంకొకసారి తీసుకుని పెయింట్ చేస్తున్నాను. అలాగే ఎల్లో కలర్ కూడా ఇంకొకసారి పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు సాప్ గ్రీన్ తీసుకోవాలి. సాప్ గ్రీన్తో లీఫ్కి మధ్యలో లైన్స్ ఉంటాయి కదా, అవి పెయింట్ చేస్తున్నాను. లైన్స్ అనేవి చూసారా ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం వెట్ ఆన్ వెట్ టెక్నిక్ యూస్ చేస్తున్నాం కాబట్టి పేపర్ని ఫస్ట్ వెట్ చేసాం కదా, దానివల్ల ఇలా లైన్స్ అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. లీఫ్ డ్రా చేయడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే లీఫ్కి ఎక్కడ డార్క్గా ఉండాలనుకుంటే అక్కడ సాప్ గ్రీన్తో డార్క్ చేయాలి. నేను మళ్ళీ ఇంకొకసారి ఈ లైన్స్ అనేవి డార్క్ చేస్తున్నాను. ఈ విధంగా వెట్ ఆన్ వెట్ టెక్నిక్ ఉపయోగించి చాలా ఈజీగా లీఫ్ అనేది పెయింట్ చేయొచ్చు. చూసారు కదా, రియల్ లీఫ్ లాగా అనిపిస్తుంది. సాప్ గ్రీన్తో లీఫ్ పైన డాట్స్ ఉన్నట్టుగా పెయింట్ చేస్తున్నాను. సాప్ గ్రీన్తో ఈ లైన్స్ అనేవి మరొకసారి పెయింట్ చేస్తున్నాను. ఈ లీఫ్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. మిగిలిన వాటిని కూడా ఇదే టెక్నిక్ ఉపయోగించి పెయింట్ చేస్తాను. రెడ్ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ చేస్తే డార్క్ బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది. ఆ బ్రౌన్ కలర్తో ఈ ఆకులకు ఉన్నటువంటి కొమ్మను అనేది పెయింట్ చేస్తున్నాను.
ఇప్పుడు షాడో పెయింట్ చేస్తున్నాను. వైట్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే లైట్ గ్రే కలర్ వస్తుంది కదా, ఆ గ్రే కలర్తో షాడో అనేది పెయింట్ చేస్తున్నాను. షాడో అనేది పెయింట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేస్తున్న పెయింటింగ్ రియల్గా కనిపించాలి అంటే షాడో అనేది పెయింట్ చేయాలి. షాడో వేయడం వల్ల మనకది నిజంగా ఒక కొమ్మని తీసుకొచ్చి అక్కడ పెట్టామా అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ విధంగా వెట్ ఆన్ వెట్ టెక్నిక్ ఉపయోగించి ఆకుల్ని చాలా ఈజీగా పెయింట్ చేయొచ్చు. ఈరోజు చెప్పిన ఈ పెయింటింగ్ మీకు నచ్చితే నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.